చూస్తే ఢిల్లీ ఎన్ఆర్సీలో వీధి కుక్కలను తరలించడానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. దేశ రాజధాని ఢిల్లీలో కుక్కకాటు ఘటనలు, రెబీస్ మరణాలపై వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించింది కోర్టు. జస్టిస్ బేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. నగర వ్యాప్తంగా వీధి కుక్కలను తరలించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ ఎన్ఆర్సీలో వీధి కుక్కలను తరలించడానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. దేశ రాజధాని ఢిల్లీలో కుక్కకాటు ఘటనలో రెబీస్ మరణాలపై వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించిన కోర్టు జస్టిస్ బేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. నగర వ్యాప్తంగా వీధి కుక్కలను తరలించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ఏంటి వీధి కుక్కలపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమనుకోవచ్చు? రవి, దాదాపు మనకు వీధి కుక్కలకు సంబంధించినటువంటి ఒక సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది ఈరోజు ఢిల్లీ సుప్రీంకోర్టు ధర్మాసనం. అయితే ముఖ్యంగా ఢిల్లీలో గత కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ డాగ్స్ పెంపకం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది ప్రతి ఇంట్లో కూడా డాగ్ అన్నది ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది. అలాంటిది కొంతమంది అంటే మార్నింగ్ టైం వాకింగ్కి వెళ్ళేటటువంటి వాళ్ళు అనుకోవచ్చు, తర్వాత స్కూల్స్కి వెళ్ళేటటువంటి పిల్లలంతా కూడా మార్నింగ్ టైమే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడంతా 6:30, 7 o'clock టైమే స్కూల్స్ ఓపెన్ అవుతుంటుంది. అలాంటి టైంలోనే వీధి కుక్కల బారిన పడి ఇప్పటి వరకు కూడా అంటే చిన్నారులు చాలా మంది ఈ కుక్క కాటుకు అంటే ఇప్పటి వరకు కూడా అంటే 3000 అంటే ఇక్కడ గత జనవరి నుంచి అనుకోవచ్చు జూన్ వరకు కూడా 35,198 మంది కుక్క కాటుకు బారిన పడ్డటువంటి చిన్న పిల్లలు. అయితే దీని సంఖ్య రోజు రోజు కూడా పెరుగుతుంది. ఎక్కడ ఏ హాస్పిటల్లోకి వెళ్ళినా కానీ మనకి సఫ్దర్జంగ్ అనేది హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, తర్వాత మనకి ఆర్ఎంఎల్ హాస్పిటల్, ఎక్కడికి వెళ్ళినా కానీ చిన్నపిల్లలకి సంబంధించినటువంటి కేసులు మనకు వేలల్లో కనపడుతున్నాయి. ఇది కేసుకు సంబంధించినటువంటిది సుమోటోగా తీసుకొని ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కడ ఢిల్లీలో కానీ కుక్కలో ఎక్కడ కనపడినా కానీ వాటిని షెల్టర్లోకి పంపించాలి అన్నటువంటిది కీలకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. దీన్ని సుమోటోగా తీసుకొని జస్టిస్ ఇక్కడ అంటే గత వారం రోజుల నుంచి కూడా మరి అంటే ఒక్క రోజుకి దాదాపు 300 కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. అయితే రోజు కూడా ఉధృతం అవుతూ ఉంది. ఈ సంఖ్య పెరుగుతూ ఉంది. చిన్నారులు దీనికి బారిన పడుతున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటిది కేసులకు సంబంధించింది అనుకోవచ్చు. చాలా మంది కూడా దీనిపై కూడా పోలీసులో కూడా అంటే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ కూడా ఇస్తున్నారు. కానీ ఎవరు కూడా దీనికి అంటే ఒకరు అబ్జెక్షన్ చెప్పడంతో ఇంకొకరు దాన్ని కేసు విత్డ్రా చేసుకోవడం ఇలాంటివి జరుగుతుంది. కానీ ఇది రోజు రోజుకు పెరుగుతుండడంతో ఇక్కడ ఈరోజు మాత్రము జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవులతో కూడినటువంటి ధర్మాసనం ఈరోజు చాలా కీలకమైనటువంటి తీర్పు చేసింది. అయితే ముఖ్యంగా కొన్ని షరతులను విధించింది. ఎక్కడైతే కుక్కలు అంటే డాగ్స్కి సంబంధించినటువంటి షెల్టర్స్ని ఖచ్చితంగా ఉండాలి. దీనికి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్కి మాత్రము ప్రత్యేకంగా కొంతమంది నియమించాలి. ఎవరైనా దీనికి సంబంధించినటువంటిది అబ్జెక్షన్ ఎవరైనా చేసినా కానీ అంటే డాగ్స్ ఎక్కడైనా వీధి కుక్కల్లో కనపడినా వాటిని షెల్టర్లకు తరలించే విధంగా కూడా సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా దీనికి జంతు ప్రేమికులు అబ్జెక్షన్ కానీ ఏదైనా చేస్తే కానీ కఠినంగా శిక్ష ఉంటుంది అంటూ కూడా కీలకమైనటువంటి తీర్పు చెప్పింది. అంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ చాలా మంది ఎన్జిఓస్ అనుకోవచ్చు అంటే జంతు ప్రేమికులు కూడా ఈ కేసుపై కూడా కొంత వాదనలు వినిపించేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే కేవలం నేను ప్రభుత్వం తరఫున మాత్రమే వాదనలు వింటాను, జంతు ప్రేమికులకు అంటే మీ ప్రేమల వలన చిన్నారులకు సంబంధించి
సంబంధించినటువంటి పిల్లలను మేము బలి ఇవ్వలేము అంటూ కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. ఎక్కడ చూసినా కానీ ఢిల్లీలో మనకు వీధిన కూడా కుక్కలకు సంబంధించినటువంటి కంప్లైంట్లు అనుకోవచ్చు, కుక్కల బారిన పడినటువంటి చిన్నారులను మాత్రము గంటకు పెరుగుతున్నటువంటిది. కానీ దీన్ని సుమోటోగా తీసుకొని మాత్రం ఈరోజు చాలా కీలకమైనటువంటి తీర్పు చేసింది. ఎక్కడ కూడా డాగ్స్ అనేది ఇక్కడ ఢిల్లీలో కనపడరాదు, అంటే వీధుల్లో కనపడరాదు. దీనికి ప్రత్యేకమైనటువంటి షెల్టర్స్ ఉండాలి. దీనికి తగిన జాగ్రత్తలు ఎవరైతే జంతు ప్రేమికులు ఉన్నారో వాటిని జాగ్రత్తగా ఇళ్లలోనే పెట్టుకొని వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ వీధుల్లో వదిలేటటువంటి ప్రసక్తి లేదు. దీనికి ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేసినటువంటిది కూడా ఇక్కడ ఈరోజు సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాదాపు రేబీస్ వ్యాధి తర్వాత ఇక్కడ కుక్క కాటుకు బలైనటువంటి వాళ్ళు ఏదైతే రైట్ కళ ఇప్పటి వరకు కూడా కోర్టు స్పందించినటువంటి సందర్భాలు అయితే లేవు. కానీ ఒక పక్క అంటే యాంటీ రేబీస్ కేసులు ఎక్కువగా పెరుగుతుండటంతో ఒక పక్క సుమోటోగా స్వీకరించడం సుప్రీంకోర్టు, మరో పక్క జంతు ప్రేమికులు అవ్వచ్చు లేకపోతే వన్యప్రాణి సంరక్షకులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళు ఆ కుక్కల్నే నోరులేని మూగజీవాలని అయితే మాత్రం కాపాడాలనే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా మెట్రో నగరాల్లో అవ్వచ్చు చాలామంది కూడా ఎక్కువగా ఈ యాంటీ రేబీస్ బాధిని పడుతూనే ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వీటి వలన ఎక్కువగా పడుతున్నారు. ఈ సుప్రీంకోర్టుని ఏ విధంగా స్వాగతించవచ్చు అంటారు? ముఖ్యంగా అక్కడ జంతు ప్రేమికులు కూడా దీన్ని స్వాగతిస్తున్నారా, లేకపోతే దీనిపై ఇంకా ఏమన్నా వాళ్ళు స్పందిస్తున్నారా? కానీ ఇక్కడ రవి, ఇక్కడ మనం రెండు విషయాలను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి. ఒకటి, ఏదైతే చిన్న పిల్లల సంఖ్య గంటకు పెరుగుతుంది, దాదాపు 35,000కు పైగా ఉన్నటువంటి ఏదైతే సంఖ్య అనుకోవచ్చు ఒకవైపు, మరొక వైపు వచ్చేసేసి దీనికి సంబంధించినటువంటిది జంతు ప్రేమికులకు కూడా దీనిపై ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు కేసులు గురించి వాదించడానికి విషయంలో కూడా ఇటు జంతు ప్రేమికులు కూడా వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడే అబ్జెక్షన్ చేసింది, మీ జంతు ప్రేమికులకు మా చిన్నారులను బలి ఇవ్వాలా అన్నటువంటిది ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. అయితే ఇక్కడ గంటకు ఈ కుక్కల బాధిన పడినటువంటి చిన్నారుల సంఖ్య పెరిగిపోతుంది. ఖచ్చితంగా మీరు ఈ రూల్స్ పాటించాలి. ఎవరైనా దీనిపై గతంలో కూడా అంటే కొన్ని షెల్టర్స్ పెట్టారు, షెల్టర్స్లో కుక్కలను తరలించే టైంలో కూడా ఎవరైతే జంతు ప్రేమికులు కొంత స్టే కూడా తీసుకురావడం జరిగింది. అలాంటి గతంలో చేసినటువంటి ఘటనలను కూడా ఉదాహరిస్తూ ఇక్కడ ఎలాంటి స్టే కూడా ఇవ్వడానికి కూడా లేదు. ఖచ్చితంగా ఈ ఆదేశాలు జారీ చేయాలి, అందరూ కూడా దీన్ని ఫాలో చేయాలి. ఇక్కడ చిన్నారులను మాత్రం కాపాడాలి. ఖచ్చితంగా డాగ్స్కి సంబంధించినటువంటి షెల్టర్లు ఒకవైపు ఉండాలి, మరొక వైపు దీనికి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ మాత్రము దీనికి సంబంధించినటువంటి కొంతమంది ఉద్యోగులను కూడా నియమించి దీనికి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చే విధంగా కూడా వీళ్ళని తయారు చేయాలి. ఇక్కడ ఎందుకంటే సంఖ్య కూడా పెరిగిపోతుంది, ప్రస్తుతం ఉండేటటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మనకు సఫ్దర్జంగ్ అనుకోవచ్చు, ఆర్ఎంఎల్ హాస్పిటల్ అనుకోవచ్చు, గంగారాం హాస్పిటల్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ప్రతి హాస్పిటల్లో కూడా మనము ప్రతి చిన్న పిల్లోడు మనం లోపలికి హాస్పిటల్లోకి అడుగు పెట్టగానే చిన్న పిల్లోడే మనకు అక్కడ తనకు హెల్త్ ఇష్యూ తోటి కుక్క అంటే డాగ్ ఏదైతే అంటే రక్తచిందమైనటువంటి తన కాళ్ళు చేతులకు ఉన్నటువంటి ఇలాంటి సంఘటనలే కనపడుతున్నాయి. గత వారం రోజుల నుంచి కూడా మనం ఎక్స్క్లూజివ్గా వాళ్ళతో గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. అక్కడ డాక్టర్స్ని కూడా మనము వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేశాం, కానీ వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఇది చాలా పెద్ద ఇష్యూ, మేము దీని గురించి మేము మాట్లాడమని కూడా చెప్పారు. దాంతో మనము కొంతమంది పేరెంట్స్తో మాట్లాడించే ప్రయత్నం చేశాము, కానీ వాళ్ళు కూడా అంటే పిల్లల బాధతో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా లేదు. కానీ దీని బారిన పడినటువంటి పిల్లల్ని మాత్రము గంటకు పెరిగిపోతుంది. అందుకే ఈరోజు సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని ఈ కేసుకు సంబంధించినటువంటిది వాదనలు వినిపించింది. దీనికి తగ్గట్టుగానే ఆదేశాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.